మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 3వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. మనం గమనించినట్టయితే ఈ అధ్యాయంలో స్పష్టంగా భగవంతుని యొక్క అవతారాల గురించి విన్నవిస్తున్నారు మనకి. కాబట్టి ఇది భగవంతుని యొక్క ఎన్నో అవతారం గురించి మనం నేర్చుకుంటున్నాము. 18వ అవతారం చూసారా, అంటే సృష్టి ఆది నుంచి ఎలాగ అవతారాలు ఆవిర్భవించాయో మనకి తెలియజేస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నట్టుగా దశావతారాలే కాదు, దశావతారాలు జయదేవుడు వర్ణించినటువంటి, జయదేవుడు గొప్ప భక్తుడు, తన స్తోత్రంలో అష్టపదులలో వర్ణించినటువంటి అవతారాలు అవి. కానీ భగవంతునికి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు మనము 18వ అవతారం గురించి శ్లోకంలో నేర్చుకుంటున్నాం. భగవద్గీతలో భగవానుడు చెప్తాడు ఏమని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. దుష్టులు రాక్షస స్వభావం కలిగినటువంటి నరాధములని శిక్షించడానికి, పవిత్రులైనటువంటి భక్తులని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు. నేను అవతరిస్తాను అని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు మనకి. 4వ అధ్యాయంలో వస్తుంది కదా, 4వ అధ్యాయం 8వ శ్లోకం అది. భగవంతుడి ఇక్కడ ఆవిర్భవించడానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమిటి? భక్తులకి ఆనందాన్ని కలిగించడము, అది ప్రాథమికమైనటువంటి కారణం. తన దివ్యలీలని ప్రదర్శించడం ద్వారా భక్తులందరినీ రక్షించడానికి, వాళ్ళకి ఆనందాన్ని కలిగించడానికి భగవంతుడు వస్తాడు. ఇంకొక కారణం ఏమిటి? ఇంకొక కారణం దుష్టులను శిక్షించడానికి. ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టుకుని భగవంతుడు అవతరిస్తాడు అని మనకు చెప్పారు. అవతారము అంటే పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు పెంచేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో కమండలం పట్టుకుంటే అవతారం కాదు. మూర్ఖులైన వాళ్ళు చాలామంది ఆధునిక సమాజంలో ఎవరికి వారే కాస్తో కూస్తో కొంచెం పరిజ్ఞానం ఉన్నా, ఒక్కోసారి అది కూడా లేకున్నా, తమకు తాము భగవంతులమని, మేమే దేవుళ్ళమని ప్రకటించుకోవడము. ఒక మూర్ఖుడు అలా ప్రకటించుకోవడం, ఇంకా కొంతమంది మూర్ఖులు ఆ మూర్ఖుని దేవుడిగా ఆరాధించడం. అది సరైన విధానం కాదు అని మనకి శాస్త్రంలో మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నాం. భగవంతుని అవతారాలన్నీ కూడా శాస్త్రాలలో చెప్పబడింది. కొంచెమైనా మేధస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని అవతారాన్ని నిర్ధారించుకోవాలంటే శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి దాన్ని నిర్ధారించుకోవాలి. మనము ఇప్పటిదాకా ఎన్నో అవతారాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఒక్కొక్క అవతారం గురించి మాట్లాడినప్పుడు ఆ అవతారము ఎందుకు ఆవిర్భవించింది, భగవంతుడు ఆ అవతారంలో ఆవిర్భవించినప్పుడు తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఆవిర్భవించారు, ఎలాంటి ఉన్నతమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలు భగవంతుడు నిర్వహించాడు, ఎలాంటి నిర్వహించబోతున్నాడు అనే విషయం కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తనం పేయాలి యజహంతి సుమేధస. చైతన్య మహాప్రభు ఎలా ఆవిర్భవిస్తారో శ్రీమద్ భాగవతం 11వ సంపుటంలో స్పష్టంగా చెప్పబడింది. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. ధరించే అస్త్రాలు శస్త్రాలు ఏమిటి అంటే సన్యాసాన్ని స్వీకరించి యజ్ఞై సంకీర్తన ఏం చేస్తాడు ఆయన, అది కూడా చెప్పేశారు. సంకీర్తన యజ్ఞాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవిస్తారు. అలాగే ఎప్పుడైనా సరే మనం భగవంతుని యొక్క అవతారాన్ని నిర్ధారించుకోవాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. రామచంద్రుడు సామాన్యమైన మనిషిలాగానే అవతరించాడు. నరదేవతం ఆపన్న. రామచంద్రుడిలాగే ఎంతో మంది ఇతర రాజులు ఉన్నారు, చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం చూస్తున్నాము, మిగిలిన వాళ్ళు ఎవరిని మనము దేవుళ్ళుగా కొలవము. పరీక్షిత్ మహారాజు చాలా గొప్పగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి.
యుధిష్ఠిర మహారాజు గొప్ప పరిపాలన చేశారు. అతని పూర్వీకులందరూ కూడా గొప్ప పరిపాలన చేశారు. అంత మాత్రం చేత వాళ్ళందరినీ మనము దేవుళ్ళు, భగవంతుడు అని పిలవట్లేదు. రామచంద్రుని భగవంతుడు అని ఎందుకు పిలిచాము? రామచంద్రుని ఎందుకు ఆరాధిస్తున్నాము? ఎందుకంటే రామచంద్రుడు భగవంతుడు కాబట్టి. సో ప్రభుపాదుల వారు ఈ విషయంలో ఎవరిని పడితే వాళ్ళని అవతారంగా ఆరాధించడం అనే దాని గురించి చాలా నిశితంగా ఖండిస్తారు. చాలా చోట్ల అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖులు, శూద్రులు అన్నాడు. ఎందుకంటే శూద్రులు అంటే అవివేకులు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళని శూద్రులు అంటారు. అలాంటి వాళ్ళే ఎలాంటి వైదిక విజ్ఞానం లేకుండా, ఎలాంటి పరిజ్ఞానము లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దేవుళ్ళుగా ఆరాధించడము, అంగీకరించడం జరుగుతుంది అని చెప్పాడు. రామచంద్రుడు సురులందరూ కూడా ఎవరు? సురులందరి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సురులు అంటే అర్థం ఏమని చెప్పబడింది అంటే విష్ణుమూర్తి సేవలో, భగవత్ సేవలో నిమగ్నమైన వాళ్ళందరూ కూడాను సురులు లేకపోతే దేవతలు అన్నారు. వాళ్ళందరూ నిజానికి భక్తులు, భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనటువంటి భక్తులు. అందుకని వాళ్ళను సంతృప్తిపరచడానికి కృష్ణుడు ఎన్నోసార్లు వివిధ రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. సురులను రక్షించడము, అసురులను శిక్షించడం. నిజం చెప్పాలంటే అసురులను శిక్షించడానికి భగవంతుడు స్వయంగా రానక్కర్లేదు. అతనికి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. పరాశ్య శక్తిర్ వివిధైర సూర్యతే, పరాశ్య శక్తిర్ వివిధైవ సూర్యతే. ఎన్నో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి భగవంతునికి. మాయాదేవిని ఒక చిన్న ఆదేశంతో ఎంత పెద్ద రాక్షసునైనా భ్రమింపజేసి క్షణాల్లో అంతమొందించగలడు. లేకపోతే ఇంద్రుని ఆదేశించి ఒక గొప్ప గాలిని సృష్టించే, గాలిలో తేలిపోయేలాగా చేయగలడు. ఇలాంటి రాక్షసులందరినీ కూడా భగవంతుని చాలా మంది మనం చాలాసార్లు నేర్చుకుంటాము. భక్తులు కాని వాళ్ళు కూడా చాలా మంది భౌతికవాదంలో మాట్లాడుతున్నారు. గాడ్ ఈస్ గ్రేట్ అని నేర్చుకుంటారు. భగవంతుడు గొప్పవాడు. కానీ ఎంత గొప్పవాడు అనేది చాలా మందికి తెలీదు. ఎంత గొప్పవాడు అంటే తన కేవలము అనుకోవడంతోనే తన కార్యక్రమాన్ని నిర్వర్తించగలడు. కృష్ణుడు స్వయంగా ఈ ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు. కానీ తన భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి ఎన్నోసార్లు వస్తుంటాడు. భక్తులందరూ కూడా భగవంతుని యొక్క దివ్య లీలని చూడాలని ఎంతో ఆరాటంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ప్రహ్లాద్ మహారాజుని సంతృప్తిపరచడానికి నరసింహదేవుడు స్వయంగా అవతరించాడు. నిజానికి హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహస్వామి రాక్కర్లేదు. కృష్ణుడు నరసింహస్వామిగా అవతరించక్కర్లేదు. కానీ తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటని, ఈ స్తంభంలో ఉన్నారా అంటే అవును ఉన్నారు అని చెప్పారు. అది నిరూపించడానికి ఆ స్తంభం నుంచి ఆవిర్భవించారు నరసింహస్వామి. ఆవిర్భవించినాక చూడండి, హిరణ్యకశిపుని సంహరించే సమయంలో ఎప్పుడు కూడాను ఏ ఒక్క బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఏ నియమాన్ని కూడా ఉల్లంఘించలేదు. భౌతిక ప్రపంచంలో జీవుల యొక్క విధి విధానం ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా అజ్ఞానంతో ఉన్నప్పుడు భక్తులు కానటువంటి వాళ్ళు భగవంతుని యొక్క అధికారాన్ని ధిక్కరించే ప్రయత్నం చేస్తుంటారు. అది మనకి ఇక్కడ రామచంద్రుడి అవతారానికి ముందు కూడాను అది కనబడుతుంది. చూడండి, హిరణ్యకశిపుని సంహరించడానికి భగవంతుడు అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఏ రకమైనటువంటి వరాన్ని కూడా ఉల్లంఘించలేదు భగవంతుడు. చూసారా, భగవంతుడు మనకి 9వ అధ్యాయంలో చెప్తాడు కదా, కౌంతేయ ప్రతిజానాతి నామే భక్త ప్రణశ్యతి. భక్తుడు ఏదైతే చెబుతాడో దాన్ని, భక్తుడు ఏదైతే చేస్తాడో, ఏదైతే చెబుతాడో దాన్ని
నేను శిరస వహిస్తాను, దాన్ని ఉల్లంఘించను. బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క గొప్ప భక్తుడు, భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనవాడు. అప్పటికి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి చెప్పాడు ఏమిటి? నీకు అమరత్వాన్ని నేను ప్రసాదించలేను, నేను కూడా ఈ శరీరాన్ని వదిలేయాలి అని. కానీ హిరణ్యకశిపుడు నేను చాలా తెలివైన వాడిని అనేటువంటి ఆలోచనతో ఏమనుకున్నాడు? ఇండైరెక్ట్‌గా అడుగుతాను నీకు అమరత్వాన్ని ఇవ్వడానికి. పొద్దున్న చావు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు ఇలాంటివన్నీ అని. అవేవి కూడాను ఉల్లంఘించకుండా భగవంతుడు హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇక్కడ కూడా రామచంద్రుడు రావణుణ్ణి సంహరించడానికి నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా భక్తులని సంతృప్తిపరచడానికే ప్రతిసారి భగవంతుడు ఆవిర్భవించినప్పటికీ, దాంతో పాటు తన దివ్య లీలను ప్రదర్శించే భాగంలో మిస్క్రియంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే అభక్తులు, రాక్షస స్వభావాన్ని కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు. రావణుడు హిందూ మహాసముద్రానికి అటువైపునున్నాడు, లంకలో. రామచంద్రుడి గొప్ప భక్తుడు హనుమంతుడు. హనుమంతుడు ఒక్క దూకుతో ఈ సముద్రం మొత్తాన్ని అటువైపుకి చేరుకోగలిగాడు. లాంగ్ జంప్. ఎలా చేయగలిగాడు అది? జై శ్రీరామ్, రాముడి యొక్క నామాన్ని జపిస్తూ, రాముడి నామంలోని గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ, దాని ప్రభావం చేత అలా సముద్రాన్ని దాటగలిగాడు. రాముడు అనుకున్నాడు నేనే సముద్రాన్ని నేను స్వయంగా ఇలా దాటను అనుకున్నాడు. రాముడు ఇంకో ప్రదర్శన చేశాడు. ఏంటి? భగవంతుడు రామచంద్రుడి రూపంలో ఉన్నప్పుడు ఇంకో ప్రదర్శన ఏం చేశాడు భగవంతుడిని చెప్పడానికి? నీటి మీద, సముద్రం మీద రాళ్లతో, ఎలాంటి ఆధారం లేకుండా రాళ్ళని నిలబెట్టి వాటి మీద వంతెన కట్టేశాడు. ఇది భగవంతుని యొక్క స్థితికి నిదర్శనం. భూమి ఆకర్షణ శక్తి లేకుండా, భూమి ఆకర్షణ శక్తి ప్రభావం చేత ఏది కూడా అలాగా ఏ ఆధారం లేకుండా నిలబడదు. అది మనకి ఈ రోజు కూడా మనం గమనించవచ్చు. కానీ భగవంతుని శక్తి ఎంత గొప్పది అంటే, సృష్టిలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లోకాలన్నింటినీ సృష్టించి, ఆ లోకాలన్నిటి కూడాను ఆకాశంలో తేలియాడుతూ ఒక కక్షలో నిర్దేశించిన కక్షలో పయనించేలాగా చేస్తున్నాడు భగవంతుడు. ఆకాశంలో మేఘంలో మనం ఒక చిన్న గ్లాసు నీళ్ళని కూడా ఇలాగా గాలిలో నిలబెట్టలేము. అలాంటిది ఆకాశంలో కొన్ని కోట్ల లీటర్ల నీటిని కలిగినటువంటి మేఘము హాయిగా తేలియాడుతూ ఉంటుంది. సో ఇది భగవంతుని యొక్క శక్తికి నిదర్శనం. ఎందుకంటే భగవంతుడు అంటే మనం చెప్పుకున్నాం కదా, అన్ని కూడా భగవంతుని ఆధీనంలో నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా ఎవరు నిర్దేశించారు? భగవంతుడు స్వయంగా నిర్దేశించాడు. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అన్నీ కూడా భగవంతుచే నిర్దేశించబడ్డాయి. కాబట్టి ఏ నియమాలైతే భగవంతుడు పెట్టాడో ఆ నియమాలని అతన్ని తొలగించవచ్చు కూడాను. అది స్పష్టంగా రామచంద్రుడు హిందూ మహాసముద్రం మీద మనకి వంతెనని, రాళ్లతో వంతెన, ఏ ఆధారం లేకుండా రాళ్ళని నీటి మీద తేలియాడేలా చేసి దాని వంతెనని నిర్మించారు. అది భగవంతుని యొక్క శక్తి. భూమి ఆకర్షణ శక్తి దేని మూలంగా పనిచేస్తుంది? భగవంతుడి శక్తితో పనిచేస్తుంది. భగవంతుని ఆదేశం ప్రకారం పనిచేస్తుంది. భగవంతుడు ఆ నియమము పని చేయకుండా ఉండేలా నిర్దేశించాడు. ఆ నియమం పనిచేయలేదు. సర్వశక్తి సంపన్న భగవంతుడు, సర్వశక్తి సంపన్నుడు. శరీరాకృతితో సంబంధం లేదు జ్ఞానానికి. ఏనుగు చాలా పెద్ద శరీరాన్ని కలిగి ఉంది కాబట్టి అది చాలా శక్తివంతమైంది. అవును, భౌతికంగా శక్తివంతమైనప్పటికీ కూడాను దానిని బక్కపలచగా ఉన్న మావాటి వాడు దాన్ని నిర్దేశిస్తాడు, కంట్రోల్లో పెడతాడు.
సో, దానివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, బుద్ధి అనేటువంటిది చాలా శక్తివంతమైనది. శరీరం కాదు. బుద్ధిర్యస్య బలం తస్య అని చెప్పారు శాస్త్రాలు. ఎవరికైతే బుద్ధి వికసించి ఉంటుందో తను అత్యంత శక్తివంతుడై ఉంటారు. అదే కదా! ఆ బుద్ధితోనే కదా! బుద్ధి వికసించడం మూలంగానే భగవంతుడి అనుగ్రహంతోనే వ్యక్తులు రకరకాల అణ్వాయుధాలని తయారు చేశారు. కానీ అదే వ్యక్తులు ఆ అణ్వాయుధాలను తయారు చేయడానికి మనకిచ్చినటువంటి మేధస్సు ఏదైతే ఉందో, బ్రెయిన్, మన బుద్ధి, దాన్ని తయారు చేసిన వ్యక్తి యొక్క మేధస్సు ఏమిటి? అది ఎవరు? అనేటువంటి ఆలోచన చేయడానికి ఇష్టపడరు. నాకింత బుద్ధి జ్ఞానం ఎలా వచ్చింది? దీన్ని సృష్టించినటువంటి వ్యక్తి భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుడికి ఇంకెంత శక్తి ఉండాలి? అనేటువంటి విషయాన్ని ఆలోచించరు. ఇంత చిన్న మెదడున నేనే ఇంతగా ఆలోచించగలిగినప్పుడు మనిషి జీవితంలో, ఈ మెదడునే సృష్టించినటువంటి వ్యక్తి యొక్క పరిజ్ఞానం ఎంత గొప్పగా ఉండవచ్చు అనేది వ్యక్తులు ఆలోచించరు. రామాయణానికి సంబంధించినటువంటి శ్రీరామచంద్రుడి లీలన్నీ కూడాను మనం రామాయణంలో వివరంగా చదువుకోవచ్చు. శ్రీరామచంద్రుడు అవతరించినప్పుడు రాముడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని ప్రకటించుకోలేదు. అలాగే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు కూడాను ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని ప్రకటించుకోలేదు. రాముడు నేను మనిషిని అనే ప్రకటించుకున్నాడు. మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తాం మనం రాముడిని. కానీ దేవుడు అనే విషయం ఎలా తెలిసింది? శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే శ్రీరామచంద్రుడు భగవంతుడు అనే విషయం తెలిసింది. అలా తెలియడమే కాకుండా అతను చేసిన కార్యక్రమాలు చూపినటువంటి స్థితులు కూడాను శాస్త్రంలో ఉన్నాయి. అవి దాన్ని బలపరిచాయి. అలాగే చైతన్య మహాప్రభు చేసినవి కూడాను. చాలామంది మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు చాలా గొప్పవాడు అని చెప్తారు. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోరు. అందుకని అన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడతారు. ఏమనుకుంటారు? ఓహ్! నేనే పాపం చేసినా కూడాను, నేనే కార్యక్రమం చేసినా కూడాను భగవంతునికి కనబడదు అనుకుంటారు. కానీ భగవంతుడు గొప్పవాడు అంటే అర్థం ఏమిటి? భగవంతుడు అన్నిటిని చూడగలడు. మనం ఎవరినైనా మోసం చేయవచ్చు. మనల్ని మనం కూడా మోసం చేసుకోవచ్చు. కానీ భగవంతుడిని మోసం చేయలేము. భగవంతుడు చాలా గొప్పవాడు. అలాగే నేను కూడా చాలా గొప్పవాడిని. అందుకని నేను భగవంతుడిని మోసం చేయలేనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో, లేకపోతే దీంట్లో ఒక విశ్లేషణ చెప్పారు. ఒక అసుర స్వభావానికి నిదర్శనం రావణాసురుడి యొక్క స్థితిగతులను ఇక్కడ వర్ణించారు భాష్యంలో. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. ఏమని చెప్పారు? అసురులైన వాళ్ళు ఏమనుకుంటారు? భగవత్ నియమాల్ని ఉల్లంఘించి కార్యక్రమాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. దానికి సంబంధించి శ్రీల ప్రభుపాదుల వారు వ్యక్తులు ప్రయత్నించే, శాస్త్రవేత్తలుగా పరిగణించే వ్యక్తులు, మానవులు ప్రయత్నించేటువంటి ఒక ప్రయత్నం గురించి ప్రస్తావిస్తారు. ఏమని? చంద్రలోకానికి రాకెట్లు వేసుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన. దాన్ని ప్రస్తావిస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మనం నేర్చుకుంటాము. సృష్టిని గురించి నేర్చుకుంటాము. అనేకమైనటువంటి ఖగోళాలు ఉన్నాయి. అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తున్నాయి. భగవంతుడైన మహావిష్ణువు శరీరం నుంచి. కారణోదక సాయి విష్ణు నుంచి ఎలాగా అవన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి అనేది మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో మనం ఇది కూడా నేర్చుకున్నాం. ప్రతి చోట జీవాత్మలు ఉన్నాయి. సూర్యగోళంలో కూడాను జీవాత్మలు ఉన్నాయి. అలాగా జీవాత్మలు ఒక్కొక్క బ్రహ్మాండంలోకి ప్రవేశించాలి అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అర్హతలు కావాలి. దానికి ప్రత్యేకమైనటువంటి శరీరం కావాలి. అలాంటి అర్హతలు శరీరం ద్వారా మనము ఒక లోకం నుంచి మరొక లోకానికి కావాలంటే వెళ్ళిపోవచ్చు. యాంతి దైవే వ్రతాన్ దైవ అని మనం చదువుకున్నాము భగవద్గీతలో. అది పద్ధతి. కానీ భగవంతుడు నిర్దేశించిన నియమాలను ఉల్లంఘిస్తూ మనము కార్యక్రమాలను నిర్వర్తించాలి అనుకోవడము అనేటువంటిది రాక్షసత్వానికి నిదర్శనం. రావణుడు కూడా ఏమనుకున్నాడు? స్వర్గలోకానికి వెళ్ళాలంటే నేను యజ్ఞయాగాదులు చేయాలా?
యజ్ఞయాగాదులు చేయడం అంటే అర్థం ఏంటంటే భగవంతుడైన విష్ణుని సంతృప్తిపరచడం. రావణుడు రాక్షస స్వభావంతో ఏమనుకున్నాడు? నేను యజ్ఞయాగాలు ఎందుకు చేయాలి? అది లేకుండానే ఎవరు కావాలంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి నిచ్చెనని, ఒక మెట్లని నేను నిర్మిస్తాను అని ప్రయత్నం చేశాడు. ఇది రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. ప్రకృతి నియమాలని ఉల్లంఘించడమే రాక్షసుల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే అది భగవంతుడితో నిర్దేశించబడిన నియమాలు కాబట్టి భగవంతుడిని ధిక్కరించడమే రాక్షసత్వం అనిపించుకుంటుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు మనం ఇది చదువుతున్నప్పుడు కూడా చాలా సార్లు నేర్చుకుంటాం. భక్తులెవరు? అభక్తులెవరు? సురులెవరు? అసురులెవరు? అసురులెవరు అంటే చాలా సార్లు శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తారు. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించని వాళ్ళందరూ కూడా అసురులే స్పష్టంగా. ఎందుకని? కృష్ణ చైతన్య మార్గంలో జీవించే వ్యక్తులందరూ కూడాను భగవంతుని యొక్క నియమాలని ఉల్లంఘించకుండా జీవిస్తుంటారు. కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు అభక్తులు అంటే ఏంటి? భగవంతుని నియమాన్ని ప్రతి క్షణం ఉల్లంఘిస్తున్నారు. వాళ్ళేమన్నారు? అసురుడు అన్నారు. మొదటిసారి ఇది చదివినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఈ నిర్వచనం చదివినప్పుడు అదేమిటి? భగవంతుని గురించి ఆరాధించకపోతే లేకపోతే నమ్మకపోతే వాళ్ళు రాక్షసులైపోతారా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసి మన మానవ జీవిత లక్ష్యం ఏంటి, మనం ఎందుకు నిర్దేశించబడ్డాము, మనం ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం గ్రహించినప్పుడు మనకు నిర్దేశించబడినటువంటి నియమం ఏమిటి, ఎందుకోసమని మనము సృష్టించబడ్డాము అనే విషయం తెలిసినప్పుడు భగవత్ నియమాల్ని ఉల్లంఘిస్తే ఎలాగా అసురులుగా పరిగణించబడతారో మనకు అర్థమవుతుంది. సో భగవంతుడి యొక్క అవతారాలు 2 కార్యక్రమాల్ని పూర్తి చేయడానికి అవతరిస్తారు. ఒకటి భక్తులకి ఆనందాన్ని కలుగజేయడం ఒకటి, అలాగే దుష్టుల్ని శిక్షించడం కూడా ఒకటి. రావణాసురుడు చాలామంది ఏమనుకుంటారంటే రావణాసురుడు గురించి మాట్లాడినప్పుడు చాలా గొప్ప భక్తుడు అనే భావనలో ఉంటాడు. ఈ మధ్య కాలంలో లౌకికవాదులు అని పిలువబడే వాళ్ళు రావణాసురుడిని చాలా గొప్ప భక్తుడిగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. అది అసుర జాతి లక్షణం ఏమిటి అంటే ఏమని చెప్తారు? రావణ బ్రహ్మ చాలా గొప్ప భక్తుడు. నిజమే, భక్తుడు కాదు. గొప్ప వ్యక్తి అంటే భౌతికంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాడు. అనేక విషయాల్లో విజయాన్ని కూడా సాధించాడు. దాంట్లో సందేహం ఏం లేదు. శాస్త్రవేత్తలు కూడా రకరకాల కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు. ఎన్నో ఆవిష్కరించారు కూడాను. అదంతా కూడాను తమ శక్తి అనుకుంటారు. ఆ ఆవిష్కరణల ఫలితాన్ని కూడా మనం పొందుతూ ఉన్నాము. నిజానికి ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే శాస్త్రాన్ని అభ్యసించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే అన్నింటికి మూల కారణం భగవంతుడే. సర్వకారణ కారణము భగవంతుడే. కాబట్టి ఈ ఆవిష్కరణలు కూడా ప్రకటితమవ్వడానికి కారణం ఏమిటంటే భగవంతుడి కృపనే. భగవంతుడు చాలా కరుణామయుడు. ఎంత కరుణామయుడు అంటే వ్యక్తులు కోరుకున్న అన్ని కోరికలని భగవంతుడు తీరుస్తున్నాడు. ఏది కోరుకోవాలో ఏది కోరుకోవద్దో భగవంతుడు నిర్దేశించి చెప్పాడు. చెప్పినా సరే వ్యక్తులు దాన్ని ధిక్కరించి తమకివ్వబడినటువంటి అల్పమైన స్వతంత్రతను వినియోగించుకొని భగవంతుడిని ధిక్కరించి తమకిష్టమైనటువంటి కోరికలను కోరుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తే కూడాను ఆ జీవన విధానానికి కూడా భగవంతుడు సహకరిస్తున్నాడు. అది భగవంతుని కృప. అందుకని శాస్త్రవేత్తలు కొన్ని పొందాలి అనుకున్నప్పుడు చాలా కష్టపడతారు. ఆ కష్టాన్ని చూసి వాళ్ళ యొక్క తీవ్రమైన కోరికను చూసి భగవంతుడు అనుగ్రహించినప్పుడు అది ప్రకటితమవుతుంది, వ్యక్తీకృతమవుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇది సాధించాను. భగవంతుని కృప అనేది లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. రావణాసురుడు అంత శక్తివంతుడు అవడానికి, హిరణ్యకశిపుడు అంత శక్తివంతుడు అవడానికి కూడాను కారణము భగవంతుడి కృపనే. అనుకున్నాం కదా, భగవంతుడు ఎంత శక్తివంతుడు అంటే ఎలాంటి ప్రయత్నము లేకుండా తను ఎక్కడున్నాడో అక్కడే ఉండి తన శక్తుల ద్వారా
ఈ రాక్షసులందరినీ సంహరించగలిగినటువంటి శక్తిమంతుడు. అది ఎప్పుడైతే ఆహ్, వ్యక్తులు అర్థం చేసుకోరో, అప్పుడు అనుకుంటారు అవన్నీ తామే చేశామని అనుకుంటారు. సో, నిజానికి మన వ్యక్తులుగా మనము మానవ శరీరంలో జీవాత్మ ప్రవేశపెట్టబడినప్పుడు మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే, తన స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడం. తన ఉన్నతమైన స్థితికి చేరుకోవడం. సహజ సిద్ధమైన స్థితి జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవడమే జీవుని యొక్క ముఖ్యంగా జీవుడు మానవ శరీరంలో ఉన్నప్పుడు సాధించవలసినటువంటి లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని గుర్తు చేయడానికి బద్ధ జీవితంలో ఉన్నటువంటి జీవికి గుర్తు చేయడానికి భగవంతుడు అనేక అవతారాల్ని ధరిస్తుంటారు. రామాయణంలో మనము గమనిస్తాము. భగవంతుడి ఆవిర్భావం గురించి చక్కగా మనకు వివరించి చెప్తారు. రాముడు చేసిన కార్యక్రమాల్ని చాలామంది ఏమనుకుంటారంటే, రాముడు దేవుడని ఎక్కడా చెప్పలేదు కదా! భగవంతుడిని ఎక్కడా చెప్పలేదు కదా! అందుకని రాముడు సామాన్యమైన మనిషి అనేటువంటి భావనలో ఉంటారు. నరుడి రూపంలో వచ్చాడు భగవంతుడు. అది నిజమే. సురకార్య చికీర్షయ. సురులు అంటే భగవంతుని యొక్క భక్తుల యొక్క కార్యాన్ని వాళ్ళు కోరుకున్న దాన్ని పూర్తి చేయడానికి వచ్చాడు. సముద్ర నిగ్రహాదిని, సముద్రాన్ని అదుపులో పెట్టారు దాన్ని. సృష్టి యొక్క స్థితిని సరియైన విధానంగా, సరియైన పద్ధతిలో ఉంచడానికి భగవంతుడు ఎన్నోసార్లు అవతరిస్తున్నాడు. భగవంతుని శక్తిని గురించి మనము అవగతం చేసుకోవాలి అంటే, సృష్టిని కొంచెం పరికించి చూస్తే, విశ్లేషణాత్మకంగా సృష్టిని పరికించి చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్రతిరోజు ఉదయించే సూర్యుడిని, అస్తమించే సూర్యుడిని, జరుగుతున్న క్రియలన్నీ, ప్రకృతిలో జరిగే అనేకమైనటువంటి విషయాల్ని మనము రోజు చూస్తూ అనుకుంటాము. అది సహజమే కదా అనుకుంటాము. ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి దాని గురించి మనం ఆలోచించట్లేదు. కానీ ఒక్కసారి మనము కొంత సమయం తీసుకొని దాని గురించి ఆలోచించామనుకోండి. ఎలాగా? ఇదెలా జరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగడము, తద్వారా సూర్యుని చుట్టూ తిరగడం ఎవరు నిర్దేశిస్తున్నారు? ఎందుకు తిరుగుతుంది అదలాగా? ఎలా జరుగుతున్నాయి అనే వాటికి చాలా సార్లు ఆధునిక విజ్ఞాన శాస్త్రము కొంత వివరణ ఇస్తుంది. రాత్రి, పగలు ఎలా జరుగుతున్నాయి అంటే మనకు చెప్పారేమిటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి రాత్రి, పగలు ఏర్పడుతున్నాయి. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి సంవత్సరము అలా మనం కొలవగలుగుతున్నాము. ఇలాంటివన్నీ. కానీ ఎందుకలా తిరుగుతుంది? ఎవరు నిర్దేశించారు దాన్ని? సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఇష్టారాజ్యంగా ఎందుకు కదలట్లేదు? అటు ఇటు ఎందుకు పోవట్లేదు? ఒక కక్షలో ఎవరో నిర్దేశించి దాన్ని పెట్టినట్టుగా తిరుగుతాం. అది ఎవరు? ప్రకృతిలో జరిగేటువంటి అనేక సంఘటనలు మనము జాగ్రత్తగా పరికించినట్టయితే భగవంతుని యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోగలుగుతాం. రామచంద్రుడు అవతరించినప్పుడు రావణాసురుడు సంపూర్ణమైనటువంటి రాక్షస గుణాలన్నీ కూడా కలిగి ఉన్నాడు. చూడండి అలాంటి రాక్షసులను కూడాను భగవంతునిలాగా ఆరాధించడానికి కావలసినటువంటి పరిణతిని ఏం యథామాం ప్రపద్యంతే స్థాం తదేవ వజామ్యహం మనువర్ధాను వర్ధంతే. మనుషులు ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటారో, నన్ను ఎలా ఆరాధించాలనుకుంటారో అలాంటి పరిజ్ఞానాన్ని నేను వాళ్ళకి అనుగ్రహిస్తున్నానని భగవంతుడు చెప్తాడు. రావణుడిని కూడాను గొప్ప భక్తులు లేకపోతే
అతన్నే దేవుడు అనుకునే వాళ్ళని కూడా అలాగే ఆరాధించడానికి కావలసినటువంటి కొన్ని లక్షణాలని భగవంతుడు ఆ వ్యక్తిలో ప్రకటింపజేస్తాడు. రావణాసురుడిని కూడా గొప్ప వ్యక్తిగా ఆరాధించే వ్యక్తులు అనుకుంటాడు. ఓహ్! ఎంత గొప్ప శక్తివంతుడు. శివుడి యొక్క గొప్ప ఆరాధకుడు అనుకుంటారు. పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు మనం శాస్త్రం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇతర దేవతలను ఆరాధించకూడదు అని స్పష్టంగా చెప్పారు కదా! చూసారా? మనం చూస్తూ ఉంటాం రాక్షసులుగా గొప్ప గొప్ప రాక్షసులుగా మనము నేర్చుకునే వాళ్ళంతా కూడాను ఎలాంటి వాళ్ళు? అందరూ కూడాను ఇతర దేవతలను ఆరాధించిన వాళ్ళే. రావణాసురుడిని చూసారనుకోండి గొప్ప శివభక్తుడు. అతని గురించిన చరిత్ర గురించి చూస్తే రామాయణంలో ఇంకా వివరంగా ఉంటుంది. నిష్టగా శివుడిని ఆరాధించకుండా మంచినీటి కూడా ముట్టుకోకుండా దాదాపుగా రోజులో సగభాగం వరకి శివుడిని ఆరాధించేవారని ఎన్నో నియమాలని నిష్టగా పాటించేవారని మనం నేర్చుకుంటాం. అయినా కూడాను చూడండి అతని స్వభావాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రామాయణంలో హనుమంతుడు లంకలో ప్రవేశించిన తర్వాత హనుమంతుడు చూసినటువంటి ప్రతి భవనంలో చూసినటువంటి స్త్రీల సమూహాలు ఎలాంటి అరాచకమైనటువంటి అరాచకమైన పరిస్థితుల్లో రావణుడు జీవించాడు అని చెప్పడానికి నగ్నంగా తిరుగుతున్న స్త్రీ సమూహాలని చూశాను అని హనుమంతుడు అయ్యో అలా స్త్రీలను చూశానే అని బాధపడతాడు. కానీ మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకుంటారు. నేను వ్యక్తిగత కోరికల కోసమో, ఇంద్రియ తృప్తి కోసమో వచ్చలేదు. స్వామి కార్యానికై వచ్చాను కదా! స్వామి మీరే నన్ను మన్నించండి. ఇలాంటి స్థితిని నా కళ్ళతో నిన్ను చూడాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడింది. అందుకు క్షమించండి అని వేడుకుంటాడు తనలో తాను. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రావణుడు ఎంత నీచమైన జీవితాన్ని జీవించాడో తెలుస్తుంది. ఆ ధిక్కరణ ఎంతవరకు వెళ్ళింది అంటే రామచంద్రుడి భార్య అయిన సీతాదేవిని అపహరించేంత వరకు వెళ్ళింది. రావణుడు భౌతికంగా చాలా అభివృద్ధి చెందిన వ్యక్తే. రావణుడి యొక్క పరిజ్ఞానం గురించి వివరించినప్పుడు పుష్పక విమానం గురించి కూడా మాట్లాడతారు. దానికి ఒక ప్రత్యేకత ఉండేది. ఎంతమంది ఎక్కినా కూడాను ఒక సీటు ఇంకో వ్యక్తి వెళ్ళడానికి అనువుగా ఉండేది. ఇంకో వ్యక్తి కూర్చోవడానికి కావాల్సిన స్థలం మిగిలి ఉండేదట. కానీ ఇలాంటి రాక్షసులు తాము చేయాలనుకున్న పనిని ప్రకృతి విరుద్ధంగా ఏమీ చేయలేరు. రావణాసురుడు ఏమనుకున్నాడు? స్వర్గానికి భగవంతుని నియమాలను ఉల్లంఘిస్తూ మెట్లను నిర్మించాలనుకున్నాడు. అది సాధ్యపడలేదు. కానీ రాముడు ఏం చేశాడు? నీటి మీద తేలియాడేటువంటి ఒక వంతెనను నిర్మించేశాడు. రాళ్ళు నీటి మీద తేలియాడుతున్నాయి. సముద్రపు అలల మధ్యలో రాళ్ళు అలాగా నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకి రామసేతు కనబడుతోంది. ఇప్పుడు కూడా రామసేతుని చూడవచ్చు. నీటి మీద ఆ రాళ్ళని తేలియాడేలా చేశాడు రామచంద్రుడు. అలా భారరాహిత్య స్థితి గురించి ఇప్పటికి కూడాను శాస్త్రజ్ఞులు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. ఒక వస్తువుని భారరహితంగా ఎలా చేయవచ్చును అనేటువంటిది. కానీ వందల సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా కూడా దాన్ని సఫలీకృతులు కాలేకపోయారు. కానీ రామచంద్రుడు కేవలం అనుకోగానే అలా నిర్మించేశారు. అది భగవంతుని యొక్క శక్తి. భౌతిక జీవితంలో జీవిస్తున్న వ్యక్తులందరూ చాలాసార్లు కొన్నాళ్ళు అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా! ఏదో శక్తి ఉంది, ఈ సృష్టి అంతా ఉంది అంటే ఎవరో తెలియదు కానీ ఏదో శక్తి ఉంది అంత మాత్రమే అనుకునేవాళ్ళు. అలా అనుకుని మళ్ళీ దానికి ఇంకా వివరణ ఏమీ తెలుసుకోకుండా భౌతిక జీవితాన్ని గడిపే వాళ్ళు ఒక్కొక్కసారి ఏమంటుంటారు? ఏదో ఒక శక్తి ఉంది కానీ ఆ శక్తి ఏమిటో తెలీదు. గొప్పదే అంటారు. కానీ ఎంత గొప్పది అనేది ఈ భౌతిక జీవనంలో జీవిస్తున్న వ్యక్తులందరికీ తెలీదు. గాడ్ ఈస్ గ్రేట్, బట్ హౌ గ్రేట్ హీ ఈస్.
నువ్వు ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా శాస్త్రాన్ని అభ్యసించినప్పుడు భగవంతుని యొక్క గొప్పతనం మనకి అవగతమవుతుంది. అత్యంత బరువైనటువంటి బ్రహ్మాండాలని భగవంతుడు గాలిలో అలా నిలిపేశాడు. నిలిపేసి వాటి కక్షలో అవి ప్రతిక్షణం పయనించేలాగా చేశాడు. అది భగవంతుని యొక్క శక్తి. సో, ఎప్పుడైతే మనం భగవంతుని శక్తిని గ్రహించి, మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తామో, అప్పుడు భక్తులు గూడా శక్తివంతులవుతాడు. శక్తివంతులు ఎందుకవుతారు? ఇలాంటివేవో సృష్టించడానికి కాదు. భగవంతుని సేవలో నిమగ్నమవుతారు కాబట్టి, సంపూర్ణ పరిజ్ఞానం వాళ్ళకి అవగతమవుతుంది. మరి బద్ధ జీవితంలో ఉన్నటువంటి జీవాత్మలని కూడాను భగవంతుని శక్తిని గ్రహించి, భగవత్ సేవలో నిమగ్నం కావాలి అంటే మనకి నిర్దేశించబడినటువంటి సూత్రము కలియుగంలో ఏమిటి అంటే, చేయవలసినటువంటి యజ్ఞము కలియుగంలో సంకీర్తన యజ్ఞము. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం మన నిజ స్థితిలోకి వెళ్ళగలుగుతాము. ఇలాంటి భౌతికమైనటువంటి అవగాహన నుంచి దూరమై నిజమైన ఆధ్యాత్మికతని సంతరించుకోగలుగుతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనం భగవంతుని యొక్క స్థితిని, మన స్థితిని, ఈ భౌతిక స్థితిని అన్నింటిని కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. చూసారా ఇంకో అద్భుతం కూడాను. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి? చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ నిజంగా కూడా తెలుస్తాయి. అది ఎలా తెలుస్తుంది అర్థం చేసుకోవాలంటే మన శాస్త్రాన్ని అవగతం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఏమని చెప్పాడు భగవంతుడు? మీరందరూ కూడా జీవాత్మలే, నా అంశలే. కాబట్టి మీరు కూడా దేంతో చేయబడ్డారు? సచ్చిదానంద విగ్రహ. శాశ్వతము, సంపూర్ణ పరిజ్ఞానము, ఆనందము అనేటువంటి వాటితో చేయబడిన విగ్రహాలు మీరు కూడాను. కాబట్టి హరినామాన్ని జపించినప్పుడు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు, భగవద్భక్తులుగా మారినప్పుడు మనకి పరిజ్ఞానం అంతా కూడా అవగతమవుతుంది. దాన్ని మనం విశ్వసించి మన జీవితంలోకి అన్వయించుకుంటే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలా కాకుండా భౌతికమైనటువంటి పరిజ్ఞానం ఎంత సంతరించుకున్నా కూడాను అదంతా కూడా తాత్కాలికమైనది, నశించిపోతుంది. అది మనం ప్రతిరోజు ప్రతిక్షణం చూస్తూ ఉన్నాము. మన చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాల సిద్ధించుకున్నా కూడా, రకరకాల శక్తుల్ని, వనరుల్ని సిద్ధించుకున్నా కూడాను అవన్నీ కూడాను శరీరంతో పాటు అన్నీ వదిలివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినా సరే మాయాదేవి ప్రభావంలో ఉన్నటువంటి జీవాత్మ వాటి వెనకానే అరులు చేస్తుంటాడు. నిజమైన మన సమస్య పేదరికం కాదు, క్షుద్బాధ కాదు, ఆకలి బాధ కాదు. నిజమైన మనం సమస్య ఏమిటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేటువంటిది నిజమైన సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి మనకున్న ఏకైక అవకాశం ఏమిటి అంటే మనము మానవ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. ఒకసారి మళ్ళీ మానవ శరీరాన్ని నశించిపోయి ఏ జంతుజాలంలోకి వెళ్ళిపోయామనుకోండి, ఆ సమస్యని మనం పరిష్కరించుకోవాలి అంటే మళ్ళీ మానవ శరీరం రావాలందుకు కొన్ని వందల, వేల, కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు. అందుకని ఈ కలియుగంలో మనకిచ్చినటువంటి ఈ మానవ శరీరాన్ని ఉపయోగించుకొని కలియుగ ధర్మము, యుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనని, హరినామ సంకీర్తన ఉద్యమంలో పాలుపంచుకోవడం ద్వారా మనం నిజంగా ఈ సమస్యని, జన్మ, మృత్యు, జరావ్యాధి అనే సమస్యని పరిష్కరించుకోగలుగుతాం. అందుకని సంపూర్ణ విశ్వాసంతో మనము పాటించడమే కాకుండా ఇది మన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, శత్రువులకి ఎవరికైనా సరే ఈ విషయాన్ని తెలియజేయాలి. వాళ్ళని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా నిజానికి మన విశ్వాసం కూడా దృఢపడుతుంది. తద్వారా మనం భక్తిలో స్థిరపడగలుగుతాము. భగవంతుని కూడా సంతృప్తిపరచగలుగుతాము.
సో, దీన్ని మనం నిర్దేశించుకున్నట్టుగా ఈ మాసంలో మనం అందరం కూడా కనీసంగా ఇద్దరిద్దరినైనా కూడా పరిచయం చేయాలి. భగవద్భక్తికి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనం కూడా భగవంతుని యొక్క కృపకి పాత్రులమవుతాం. స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. నా ఈ సమాచారాన్ని ఇతరులకు ఎవరైతే అందిస్తారో నాకు అత్యంత ప్రియతములు అని. సో, మన స్థాయిలో మనం ఆ పని చేసే ప్రయత్నం చేద్దాం. తద్వారా మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుందాము. భగవంతునికి ప్రీతిపాత్రులమవుతాం. హరే కృష్ణ. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్